Hi friends, in this video we are going to learn nouns. Nouns అంటే తెలుగులో నామవాచకాలు. What is the meaning of noun? నామవాచకం యొక్క అర్థం ఏమిటి? ఇంగ్లీష్లో నామవాచకాలను ఎలా పిలుస్తారో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. నౌన్ నామవాచకం. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ఎన్నెన్నో చూస్తూ ఉంటాం. వాటికి వివిధ రకాల పేర్లు ఉంటాయి. వాటిని నామవాచకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు స్కూల్, పర్సన్, ప్లేస్, వెహికల్, అలాగే యానిమల్స్. వీటన్నిటిని నౌన్స్ అంటే నామవాచకాలు అంటారన్నమాట. లిస్ట్ ఆఫ్ నౌన్స్ నామవాచకాల జాబితా. పర్సన్ జాన్, జాన్. జేమ్స్, జేమ్స్. జెన్నీ, జెన్నీ. హీ, అతను. షీ, ఆమె. ఫాదర్, తండ్రి. మదర్, తల్లి. ప్లేస్, స్థలం. ఇండియా, భారతదేశం. అమెరికా, అమెరికా. శ్రీలంక, శ్రీలంక. పార్క్, పార్క్. హాస్పిటల్, ఆసుపత్రి. స్కూల్, పాఠశాల. కాలేజ్, కళాశాల. థింగ్స్, పెన్, పెన్ను. మొబైల్, మొబైల్. చైర్, కుర్చీ. బుక్స్, పుస్తకాలు. కార్, కారు. టీవీ, టీవీ. ఆరెంజ్, నారింజ. బ్రెడ్, రొట్టె. ఐడియా, మెమొరీ, జ్ఞాపకశక్తి. విజ్డమ్, జ్ఞానం. యాంగర్, కోపం. లవ్, ప్రేమ. ఫ్రెండ్షిప్, స్నేహం. లాయల్టీ, విధేయత. హానెస్టీ, నిజాయితీ. ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఎక్సెట్రా. షీఈస్ కుకింగ్ కర్రీ, ఆమె కూర వండుతోంది. ఈ చిత్రంలో నౌన్స్ నామవాచకాలు ఏవో కనుగొనండి. షీ మరియు కర్రీ, ఈ రెండు నౌన్స్ అంటే నామవాచకాలు. డేవిడ్ ఈజ్ రైడింగ్ బైసికిల్, డేవిడ్ సైకిల్ తొక్కుతున్నాడు. డేవిడ్ మరియు బైసికిల్, ఈ రెండు నౌన్స్. సోఫియా ఈజ్ ప్లేయింగ్ గిటార్, సోఫియా గిటార్ ప్లే చేస్తుంది. సోఫియా మరియు గిటార్, ఈ రెండు నౌన్స్. క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, పిల్లి పాలు తాగుతోంది. క్యాట్ మరియు మిల్క్, ఈ రెండు నౌన్స్. For more videos, subscribe my channel and thank you for watching. If you like the video, like and comment.